ఒక వ్యక్తిని దొంగ అని మనం ఎప్పుడు అంటాము అని అంటే, దొంగతనం చేస్తేనే ఒక వ్యక్తిని దొంగ అంటాము తప్ప దొంగతనం చేయకపోయినా దొంగ అంటామా అంటే అనం. మరి ఒక వ్యక్తిని హంతకుడనే మనం అనాలంటే ఆ వ్యక్తి హత్య చేస్తేనే హంతకుడు అంటాం తప్ప ఎవరిని చంపకుండానే ఆ వ్యక్తిని హంతకుడు అంటామా అంటే అనం. ఒకవేళ ఎవరిని హత్య చేయకపోయినా ఒక వ్యక్తిని మనము హంతకుడనో, దొంగతనం చేయకపోయినా ఒక వ్యక్తిని దొంగ అనో మనం అంటే ఆ వ్యక్తి ఊరుకుంటాడంటే అసలు ఊరుకోడు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఎలా ఉంది అని అంటే, ఆదాము చేసిన పాపమే అందరికీ వస్తుంది అంటే, నేటి కాలంలో కూడా ఎవరో వాళ్ళ తాతలు ముత్తాతల్లో ఎవరో ఒక ఆయన దొంగగా ఉంటే ఆయన దొంగతనమే నీకు కూడా సంక్రమించేసింది కనుక మీ తాత దొంగ కాబట్టి నువ్వే దొంగ అంటే అది నేటి కాలంలో ఉన్న ఈ చట్టం ఒప్పుకుంటుందా అంటే అస్సలు ఒప్పుకోదు. మరి మనుషులు తయారు చేసుకున్న చట్టమే నేరము చేసిన వారి మీదనే నేరారోపణ చేసినప్పుడు దేవుడు తయారు చేసిన చట్టము పాపం చేయని వారిని కూడా పాపులని అంటుందా అంటే అస్సలు అనదు. ఇంకా మనుషులైనా ఏదైనా తప్పుడు చట్టాలను చేసుకుంటారేమో గాని దేవుడు మాత్రము ఇలాంటి చట్టాలను చేస్తాడా అంటే అస్సలు చేయడు. కాబట్టి ఒక వ్యక్తి దొంగ ఎప్పుడు అవుతాడు అంటే దొంగతనం చేస్తేనే దొంగ అవుతాడు. అదే విధంగా ఒక వ్యక్తి పాపి ఎప్పుడు అవుతాడంటే పాపము చేస్తేనే పాపి అవుతాడు తప్ప పాపము చేయని మనిషి పాపి కానే కాదు అన్న విషయం మనము చాలా స్పష్టంగా గమనించాలి. ఈ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు చేర్చేది వాక్యమే, ఆ వ్యక్తిని దేవునికి దూరం చేసేది కూడా వాక్యమే. కాబట్టి అలాంటి వాక్య విషయంలో చాలా జాగ్రత్త గలవారై ఉండాలి. ఆరని అగ్నిలో యుగయుగాలు కాలే పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే నీకు నిత్య జీవాన్ని ఇచ్చే సత్యవాక్యమును గురించిన సరైన అవగాహన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దొంగతనము చేయని వ్యక్తిని దొంగ అననప్పుడు పాపము చేయని వ్యక్తిని పాపి అని అనొచ్చా అంటే అనకూడదు. మరి ఒక వ్యక్తిని పాపి అని ఎప్పుడు అనగలము అనే ఈ విషయాన్ని మనకు తెలియాలంటే మొదట పాపం అంటే ఏంటో మనకు తెలియాల్సిన అవసరము ఉంది. పాపము ఎవరిపై ఆరోపించబడుతుంది అనే విషయం మీద కూడా మనకు ఒక అవగాహన ఉండాల్సిన అవసరము ఉంది. అసలు పాపాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అన్న ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే పాపము చేయువాడు ఏం చేస్తాడు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తాడు అని చెబుతుంది పరిశుద్ధ గ్రంథం. పాపం చేయడం అంటే అర్థం ఏంటి అని నువ్వు బైబిల్ గ్రంథాన్ని అడిగితే ఆజ్ఞను అతిక్రమించేవాడే పాపము చేయువాడు అన్న సమాధానం ఇస్తుంది తప్ప నువ్వు పాపము చేయకపోయినా పాపివి అని పరిశుద్ధ గ్రంథం అయితే చెప్పట్లేదు. కాబట్టి పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దీనిని బట్టి చూస్తే ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపం ఆరోపించబడుతుందా అంటే ఆరోపించబడదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆదాముతో ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. కానీ ఆజ్ఞనిచ్చాను కనుక నీవు చచ్చిపోతావు అన్నాడా అంటే అనలేదు. గమనించాలి ప్రియులారా.